హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ. సో టైం వచ్చేసి మార్నింగ్ 8:30 అయితే అవుతుందన్నమాట. డేట్ వచ్చేసి ఈరోజు 11th. మనకి ఫ్రైడే వచ్చేసి 2500 అయితే రావాలి కదా మామ. అంటే మొన్న మనకి ఖర్చు వచ్చేసి కూరగాయల ఖర్చు 27,000 ఏమైంది. 24,500 అయితే ఏమో అమ్మినట్టున్నాం. ఒక 2,500 అయితే మనకి రావాల్సింది అనమాట. సో మనకి చాలా కూరగాయలు అయితే మిగిలినాయి కదా ఫ్రైడే, ఎందుకంటే ఫ్రైడే ఒక ఫెస్టివల్ ఉంది, వరలక్ష్మి వ్రతం. దానివల్ల జనాలు అయితే బయటకు రాలేదు. సో అంత సేల్ అయితే మనకు అంత ఎక్కువ జరగలేదు మనకి ఫ్రైడే. సో సాటర్డే అమ్మామన్నమాట మిగిలిన కూరగాయలు. ఆ సాటర్డే మనకి అమ్మింది ఎంత అయిందంటే 7,000కి అయితే అమ్మాము. దాంట్లో మనకి 2,500 తీసేస్తే 4,500 ప్రాఫిట్ అయితే వచ్చిందనమాట. మనకి ఫ్రైడే కొంచెం కూరగాయల రేట్లు అయితే తగ్గినాయి. ఫ్రైడే, థర్స్డే, వెనస్డే, సాటర్డే ఈ 4 రోజులు అయితే కొంచెం కూరగాయల రేట్లు అయితే తగ్గినాయి. నిన్న సండే వచ్చేసి మళ్ళీ కూరగాయల రేట్లు అయితే పెరిగిపోయినాయి. సో సండే కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయో చూసేద్దాం పదండి మామ. సో మనకు వచ్చేసి బ్రోక్లీ వచ్చేసి కేజీ 90 రూపాయలు అయితే పడింది అనమాట. ఈ యొక్క 15 కేజీలు అయితే తీసుకుని వచ్చేసాం. తర్వాత క్యాలీఫ్లవర్ బ్యాగ్ వచ్చేసి మనకి 250 రూపాయలు అయితే పడింది. క్యాలీఫ్లవర్ అంత బాగా రావట్లేదు మామ, వర్షాలు పడుతున్నాయి కదా. తర్వాత వచ్చేసి కాకరకాయ అయితే తీసుకుందాం మామ. ఇది వచ్చేసి మనకి 35 రూపాయలు అయితే పడింది అనమాట. రేట్లు అయితే పెరిగినాయని చెప్పుకోవచ్చు మనం. అంటే ఫ్రైడేకి మనకి సండేకి రేట్లు అయితే చాలా అయితే డిఫరెన్స్ అయితే వచ్చేస్తుంది, పెరిగిపోయినాయి అనమాట. ఇది వచ్చేసి రౌండ్ సొరకాయ మామ. ఇది వచ్చేసి మనకి 300 రూపాయలు అయితే పడింది బ్యాగ్. తర్వాత వంకాయ వచ్చేసి మనకి ఇది వచ్చేసి 30 రూపాయలు అయితే పడింది కేజీ వచ్చేసి. ఇది ఒక 20 కేజీల బ్యాగ్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ క్యాప్సికమ్ వచ్చేసి మనకి 45 రూపాయలు అయితే పడింది కేజీ వచ్చేసి. ఇది మొన్న మిగిలిపోయింది కదా, అది అయితే అమ్ముతున్నాం అనమాట. ఇదైతే బాగానే ఉంటుంది, 3-4 రోజులు అయితే నిలువ ఉంటుంది, అందుకని అమ్ముతున్నాం. ఈ సొరకాయ వచ్చేసి మనకి బ్యాగ్ ఒకటి 250 రూపాయలు అయితే పడింది. సొరకాయలు అయితే ఈరోజు చాలా బాగా వచ్చినాయి మామ. అంటే మనకి లేతగాను కాయ కూడా ఎక్కడ మచ్చ రాకుండా అయితే వచ్చింది. ఈ క్యాబేజ్ కూడా మనకి మిగిలిపోయింది కదా మొన్న, అదే అనమాట. ఈరోజు అయితే క్యాబేజ్ కూడా తీసుకొని రాలేదు. తర్వాత బీన్స్ వచ్చేసి మనకి 60 రూపాయలు అయితే ఉంది మామ రేట్ వచ్చేసి ఈరోజు. బీన్స్ క్వాలిటీ అయితే చూసుకోవచ్చు, చాలా బాగా అయితే క్వాలిటీ అయితే వచ్చిందనమాట. తర్వాత మనకి కళ్యాణి వంకాయ మామ. ఈరోజు కళ్యాణి వంకాయ అయితే నెంబర్ 1 అయితే వచ్చింది. వర్షాలు పడుతున్నా కూడా ఒక పుచ్చు కూడా రాలేదన్నమాట వంకాయలు. ఇది వచ్చేసి మనకి 40 రూపాయలు కేజీ అయితే పడింది. తర్వాత నాటు దొండకాయ అయితే తీసుకున్నాం. నాటు దొండకాయ వచ్చేసి మనకి 35 రూపాయలు అయితే పడింది అనమాట. ఇది ఒక 20 కేజీల బ్యాగ్ అయితే తీసేసుకున్నాం. తర్వాత బీరకాయ మామ. బీరకాయ వచ్చేసి నాటు బీరకాయ దొరికింది ఈరోజు మనకి. ఇది కొత్తూరులో తీసుకున్నాం అనమాట. దీని రేట్ వచ్చేసి మనకి 30 రూపాయలు అయితే పడింది. 30 రూపాయలు అంటే మనకి కొసరు అది పోయేసరికి 35 రూపాయలు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది దాని ప్రైస్ మనకి. తర్వాత క్యారెట్ అయితే బాగానే వచ్చింది ఈరోజు. వర్షం పడుతుంది కదా, అంత క్వాలిటీ బాగాలేకపోయినా పర్లేదు మామ, బాగానే కలర్ బాగా వచ్చింది క్యారెట్ అయితే. ఇది వచ్చేసి మనకి 35 రూపాయలు అయితే పడింది క్యారెట్ వచ్చేసి. తర్వాత బ్లాక్ మిర్చి రేట్ అయితే పెరిగిపోయింది. మనకి ఫ్రైడే 35 రూపాయలు ఉంది, ఈరోజు ఆదివారం వచ్చేసరికి 55 రూపాయలు ఉంది, 25 రూపాయలు అయితే పెరిగిందనమాట. టమాటో వచ్చేసి ఈరోజు బోయినపల్లిలోనే తీసుకున్నాం, ఎందుకంటే నాటి మనకు బోయినపల్లిలోనే దొరికింది. ఈ యొక్క 5 బాక్సులు అయితే తీసుకున్నాం. మనకి 1100 అయితే పడింది, అక్కడ 2,500 అయితే మనకి ఖర్చు వచ్చిందనమాట. తర్వాత చిక్కుడుకాయ మామ. ఇది వచ్చేసి 60 రూపాయలు అయితే పడింది. ఇప్పుడే కొంచెం చిక్కుడుకాయలు గింజలు కూడా రావడం అయితే స్టార్ట్ అయినాయి. అంతకుముందు అయితే అంత గింజలు వచ్చేవి కాదు, ఇప్పుడైతే వస్తున్నాయి గింజలు. తర్వాత గుత్తొంకాయ మామ నల్లది. ఇది వచ్చేసి మనకి 30 రూపాయలు అయితే పడింది అనమాట. దీన్ని పావు 20 అరకిలో 30 లెక్కన అయితే అమ్మేసాం. ఇది కూడా బాగానే వచ్చింది క్వాలిటీ అయితే. తర్వాత గోరుచిక్కుడు మామ. ఇది వచ్చేసి మనకి 30 రూపాయలు పడింది. ఇది కూడా పావు 20 అరకిలో 30 అయితే అమ్మేసాం అనమాట. క్వాలిటీ అయితే పర్లేదు మామ, బాగానే అయితే ఉందన్నమాట. వైట్ మిర్చి మొన్నటిదే మామ. ఇదైతే మొన్నటి నుండి ఇంతే ఉంది. మనం కొన్నప్పుడైతే నెంబర్ 1 ఉంది, కానీ తర్వాత అయితే ఏం బాగాలేదు. ఈ దోసకాయ కూడా మొన్నటిదే అనమాట. దోసకాయ నేను అందుకే కవర్లో అయితే తీసుకున్నాను, అదే బ్యాగ్ తీసుకుని ఉంటే ఇప్పటికల్లా అవి మెత్తబడిపోయాయి అనమాట. కవర్లో అయితే కొంచెం వెయిట్గా ఉంటాయి కాయలు. ఈరోజు కూడా చాలా అయితే బాగున్నాయి అనమాట. తర్వాత బెండకాయ మామ. ఈరోజు వచ్చేసి రేటు పెరిగింది. మొన్న 40 ఉంది, మనకి మొన్న 40 కూడా ఎక్కువ వేసాడు రేటు, కాకపోతే ఈరోజు వచ్చేసి 45 రూపాయలు అయితే ఉందన్నమాట. తర్వాత మనకి స్వీట్ పొటాటో. ఇది వచ్చేసి మనకి మొన్నటిదే మామ. మనకి బిజినెస్ లేదు కాబట్టి చాలా ఐటమ్స్ అయితే మిగిలిపోయినాయి అనమాట. అరటికాయ గల ఈరోజు ఇది వచ్చేసి 450 రూపాయలు అయితే పడింది అనమాట అమాలీతో కలిపి. ఈరోజు కాయలు అయితే చాలా చిన్నగా వచ్చినాయి అరటికాయల్లో. తర్వాత ఆ తెల్ల వంకాయ. ఇది వచ్చేసి 40 రూపాయలు అయితే పడింది. క్వాలిటీ అయితే తీసుకోవచ్చు అమ్మ, నెంబర్ 1 అయితే ఉంది. పుచ్చులు అయితే అసలు రావట్లేదు. తర్వాత వచ్చేసి ఇంగ్లీష్ కీరా. ఇది వచ్చేసి మనకి బ్యాగ్ 30 రూపాయలు అయితే పడింది కేజీ వచ్చేసి. అంటే 20 కేజీల బ్యాగ్ 600 అయితే పడింది అనమాట. ఇది మన లోకల్ కీరా. ఇది వచ్చేసి కూడా మొన్నటిదే అనమాట.
తర్వాత పొట్లకాయ దగ్గరికి అయితే వచ్చేసాము. పొట్లకాయ ఈరోజు అసలు బాగా రాలేదన్నమాట. మనకి 350 రూపాయలు అయితే పడింది. ఇవైతే అంతే మిగిలిపోయినాయి నిన్న కూడా. ఆ చామగడ్డ వచ్చేసి మనకు 30 రూపాయలు కేజీ అయితే పడింది అనమాట. ఇది 20 అరకిలో 40 అమ్మాల్సిందేమమ్మ, ఎందుకంటే చాలా వరకు మిగిలిపోతుంది కాబట్టి. ఇంకా బీట్రూట్ వచ్చేసి కూడా మొన్నటిది అనమాట. మొన్న ఒక కవర్ తీసుకున్నాం బీట్రూట్, అదే కవర్ ఇది కూడా అయితే చాలా వరకు మిగిలిపోయింది. ఆలు అయితే పర్లేదు మమ్మ, ఈరోజు బాగానే వచ్చింది. ఆలు వచ్చేసి 24 రూపాయలు ఏమో పడిందంటే, క్వాలిటీ అయితే పర్లేదు బాగానే ఉందన్నమాట. చూసారు కదా మామ, రేట్లు అయితే ఇలా అయితే ఉంది. రేట్లు అయితే పెరిగిపోయినాయి అనమాట. మనకి 2 రోజుల్లోనే, ఒక్క నైట్లోనే చాలా డిఫరెన్స్ అయితే వచ్చేస్తుంది రేట్లు. ఈ రోజు ఉన్న రేట్లు రేపు అయితే ఉండట్లేదు అనమాట. ఇంకా జనాలు కూడా కొంచెం సండే వచ్చేసరికి రేట్లు ఎక్కువైనాయి అని అయితే అంటున్నారు. మామూలుగా సండే అయితే రేట్లు ఎక్కువే ఉంటాయి, అది కామన్. అంటే జనాలు తక్కువ వస్తారని పెంచుతారో సండే అని పెంచుతారో తెలియదు, కానీ సండే అయితే రేట్లు ఎప్పుడైనా ఎక్కువే ఉంటాయి మామ. ఈరోజు సేల్ అయితే చాలా బాగా జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే చాలా బాగా అంటే నార్మల్ యావరేజ్గా అయితే జరిగింది. ఇక్కడ మనం సండే మార్కెట్లో వచ్చేసరికి 40,000 వరకు అమ్ముతాం మామ. మన ఖర్చు వచ్చేసి 30,000 35,000 అయితే ఆ మధ్య అయితే ఉంటుంది. సేల్ వచ్చేసి 40,000 వరకు అమ్ముతాం మామూలుగా అయితే. కాకపోతే ఈరోజు కొంచెం సేల్ అయితే తగ్గింది, ఎందుకంటే మనం చాలా వరకు కూరగాయలు అయితే మిగిలిపోయి ఉన్నాయి కదా, అవి అమ్మడం వల్ల. మిగిలిపోయినాయి అంటే అవి ఫ్రెష్గానే ఉంటాయి కూరగాయలు, మనం తెచ్చే ఏవన్ క్వాలిటీ కాబట్టి ఫ్రెష్గానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఏ రోజు తెచ్చే ఆ రోజు అయిపోతాయి మ్యాక్సిమం. కాకపోతే ఫ్రైడే మనకి ఒక పండగ వరలక్ష్మి వ్రతం ఉండేసరికి కొంచెం సేల్ అయితే తక్కువ అయింది అంతే. దానివల్ల అయితే మిగిలిపోయింది, లేదంటే మనకి ఫ్రైడేనే అయిపోయాయి కూరగాయలు. సో ఈరోజు అయితే అవి కలిపి అమ్మడం వల్ల కొంచెం సేల్ అయితే డౌన్ అనిపించింది నాకైతే. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది, సేల్ ఎంత అయింది అనేది అయితే మీకు చెప్పేస్తా. ఖర్చు అంటే కూరగాయల ఖర్చు ఎంత అయింది మొత్తం అయితే మీకు చెప్పేస్తామమ్మ, క్యాలిక్యులేషన్ చేసి. చలో మమ్మ, ఇక్కడ మనం వచ్చేసి 2 ప్లేసుల్లో పెట్టామన్నమాట. ఒక ప్లేస్లో ఒక అకౌంట్లో వచ్చేసి 9,700 అయితే పడ్డాయి. ప్లస్ నా దగ్గర వచ్చేసి 13,700 అయితే పడ్డాయి. ప్లస్ నా దగ్గర క్యాష్ వచ్చేసి 4,500 అయితే క్యాష్ వచ్చింది నా దగ్గర. ప్లస్ మా తమ్ముడి దగ్గర క్యాష్ వచ్చేసి 3,500 అయితే వచ్చింది. సో మొత్తం మనం 31,400 అయితే, 500 అనుకోండి, ఒక 100 ఎక్స్ట్రా ఖర్చులు అటు ఇటు ఉండే కాబట్టి 31,500 అయితే సేల్ అమ్మామన్నమాట. దాంట్లో నుండి 25,000 ఖర్చు అయితే అయింది. సో మనకి 6,500 అయితే వచ్చినట్టు మామ. మొత్తం 6,500 ప్రాఫిట్ అయితే వచ్చినట్టు. ఇది నా ఒక్కడికి వచ్చినట్టు కాదు, మొత్తం ఫ్యామిలీకి వచ్చినట్టు. మేము పొద్దున్న నుండి నైట్ వరకు కష్టపడితే ఇది వచ్చిందనమాట. ఇంకా మిగిలిపోయిన కూరగాయలు అయితే చాలా ఉన్నాయి. 2 బాక్సులు టమాటా అనే మన దగ్గర అయితే ఉంది. అది ఈరోజు మండే మార్కెట్లో అయితే అమ్ముతామన్నమాట. ఈరోజు అమ్మి నేను నైట్ మీకు షార్ట్ వీడియో అయితే ఒకటి అప్లోడ్ చేస్తాము. అంటే వీడియో తీయాలంటే కొంచెం ఏముండదు కాబట్టి, వీడియోలో మీకు కూరగాయల రేట్లు కూడా ఏం చెప్పేది ఉండదు కాబట్టి షార్ట్ వీడియో అయితే ఒకటి తీసి మిగిలిన కూరగాయలు అమ్మితే ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది అయితే మీకు నైట్ వీడియో అయితే ఒకటి పెడతాను అనమాట. సో ఇప్పటివరకు చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమ్మ. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటే టేక్ కేర్, బాయ్.